ముందుగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం చెప్తూ ఈ సినిమాలో హనుమాన్ ఈ సినిమాలో వచ్చాడు సూపర్ హీరో అనే సాంగ్తో పాటు ఇంకొక ముఖ్య సందర్భంలో వచ్చే పాట కూడా రాయడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రశాంత్ వర్మకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సరిగ్గా ఒక 20-25 ఏళ్ల క్రితం నేనున్నా నానమ్మ అంటూ తొడగొట్టాడు తేజ. అప్పుడు చిన్నప్పుడు ఇంద్ర, ఈరోజు సాక్షాత్తు ఆ మెగా పవర్ హౌజే వచ్చింది. వచ్చి నీకు నేనున్నారా అన్నారు. ఆ ఇంద్రాన్ని దిగొచ్చారు. ఈ సినిమా సింపుల్గా ఒక్క లైన్లో కథ చెప్పాలంటే, ఒక నార్మల్ నెక్స్ట్ డోర్ బాయ్కి సూపర్ పవర్స్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా. సింపుల్ కథ. అక్కడ హనుమంతుడు సూపర్ పవర్స్ ఇచ్చాడు. ఈ సినిమా బయటకు వచ్చి చూస్తే ఈ రిలీజు ఇవన్నీ కాంట్రవర్సీలు అన్నీ వింటున్నాం. ఒక మెగా పవర్ హౌస్, సూపర్ పవర్ కాదు మెగా పవర్ హౌసే నేనున్నా నీ వెనక అంటూ కదిలొచ్చింది. ఈ సినిమాకి హనుమంతుడే ఆయన వెనక నిలబడి ఆయన పరమ వీరభక్తుడైన చిరంజీవి గారిని దూతగా పంపించారేమో అనిపించింది. సో ఇదే చేతులతో బాలనటుడిగా లాంచ్ చేసిన చిరంజీవి గారు మళ్ళీ ఈరోజు వచ్చి ఒక పెద్ద పాన్ ఇండియా హీరోగా ఆయన చేతుల మీదుగా ఆశీర్వదించి పంపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ స్పీచ్ ఏం లేదు. సో జై హనుమాన్, జై శ్రీరామ్. ఈ సినిమా నిర్మించినందుకు ఇన్ని కష్టాలు తట్టుకొని ఒక హీరో మీద ఎంత బడ్జెట్ పెట్టాలో కూడా తెలియకుండా అహర్నిశలు కష్టపడ్డ ప్రశాంత్ వర్మకి, దీన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్కి లాభాలు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీం అందరికీ, నాతో పాటు రాసిన మిత్రులు లిరిక్ రైటర్స్కి, శివశక్తి దత్తా గారికి, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరికి కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై హనుమాన్.